Hello everyone, I am Ashok. Today we are discussing the topic register structure of 8051. ఓకేనండి, మనం లాస్ట్ క్లాస్లో బ్లాక్ డయాగ్రామ్ చూసాం. ఓకేనా, బ్లాక్ డయాగ్రామ్ మనకి మెమరీ ఉంటుంది, ర్యామ్ రామ్ అని చెప్పి. సో దాంట్లో మనం ఇప్పుడు పర్టికులర్గా ర్యామ్ గురించి డిస్కస్ చేస్తాం. ర్యామ్లో ఉన్న డేటాని అంటే ఉన్న మెమరీని మనం రిజిస్టర్స్ కింద డివైడ్ చేసుకుంటామండి. ఓకేనా, సో ఆ రిజిస్టర్స్ ఏం చేస్తాయి? మెమరీ అంటేనే డేటాను స్టోర్ చేస్తాయి కదా, కాకపోతే ఈ రిజిస్టర్స్ ఏం చేస్తాయి? టెంపరీగా స్టోర్ చేస్తాయి. ఓకేనా, ఆ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా టెంపరీలీ, అంటే మనం ఏ డేటా ఇచ్చినా కానీ టెంపరీగా స్టోర్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ చూడండి, ద డేటా మే బీ, అంటే టెంపరీ స్టోర్ అయ్యే డేటా ఏం అవ్వచ్చు? ఆప్ కోడ్స్ అవ్వచ్చు, ఆపరెంట్స్ అవ్వచ్చు, అడ్రసెస్ అవ్వచ్చు. మీకు ఆప్ కోడ్స్ అంటే తెలుసా? మీరు ఆల్రెడీ ఎంపీలో వచ్చే ఉంటాయండి. ప్లస్, మైనస్, అండ్ ఆపరేషన్స్, ఎక్స్ఆర్ ఆపరేషన్స్ ఉన్నాయి కదండి. అండ్, ఆరు, ఈ ఆపరేషన్స్ అన్నీ ఏమవుతాయి? ఆప్ కోడ్స్లోకి వస్తాయి. ఆపరెంట్స్ అయితే ఏమవుతాయి? ఈ రెండింటిని కలపాలి కదండి. ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఉందనుకోండి, ఏ బి ఏమవుతాయి? ఆపరెంట్స్ అవుతాయి. ప్లస్ అనేది ఆప్ కోడ్ అవుతుంది. సో ఆప్ కోడ్ని స్టోర్ చేస్తుంది, ఆపరెంట్ని స్టోర్ చేస్తుంది, ఇవి ఉన్న అడ్రసెస్ని కూడా స్టోర్ చేస్తుంది. కానీ ఎలా? టెంపరీగా మాత్రమే స్టోర్ చేస్తాయి రిజిస్టర్స్ అనేవి. ఓకేనా, సో రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా టెంపరీలీ. ఇట్ స్టోర్స్ ఆప్ కోడ్స్, ఆపరెంట్స్ అండ్ అడ్రసెస్ ఆల్సో. కానీ 8051లో చాలా రిజిస్టర్స్ ఉన్నాయండి. మెనీ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్ 8051. అవేంటి, వాటి యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్స్. 8051లో 3 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయండి మెయిన్గా. ఫస్ట్ వన్ వచ్చి జనరల్ పర్పస్, సెకండ్ వన్ వచ్చి స్పెషల్ పర్పస్, థర్డ్ వన్ వచ్చి స్పెషల్ ఫంక్షన్. ఓకేనండి, సో స్పెషల్ ఫంక్షన్ అంటే ఏమవుతుందంటే, మనం బ్లాక్ డయాగ్రామ్ చూసినప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. ఆ పార్ట్స్ అనేవి ఫంక్షన్ కరెక్ట్గా జరుగుతుందా లేదు చెప్పేది ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అండి. ఓకేనా, అంటే అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనే డేటాని ఈ రిజిస్టర్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ మోడ్ అని ఉంది, దీన్ని టైమర్ మోడ్ అంటామండి. మనం టైమర్స్ అండ్ కౌంటర్స్ అని ఉంది బ్లాక్ డయాగ్రామ్లో మీరు చూస్తే. సో టైమర్ మోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, దాని వర్కింగ్ గురించి చెప్తుంది. ఓకేనా, తర్వాత టైమర్ కంట్రోల్ అండి. సో ఇది కరెక్ట్గా కంట్రోల్ అవుతుందా లేదా. తర్వాత ఇంటరప్ట్ అనేది వచ్చిందా రాలేదా. ఇన్ కేస్ ఇంటరప్ట్ వచ్చింది, దాని యొక్క ప్రయారిటీ ప్రకారం తీసుకోవాలా వద్ద అనేది ఐపీ అనేది రిజిస్టర్ చెప్తుంది. తర్వాత సీరియల్ కమ్యూనికేషన్ గురించి చెప్తుంది, పవర్ గురించి చెప్తుంది, డేటా స్టోరేజ్ చేయాలా వద్దా సీరియల్ కమ్యూనికేషన్లో, అది ఎస్పఫ్ చెప్తుంది. పోర్ట్స్ యొక్క అనాలిసిస్ అనేవి P0 నుంచి P3, ఇవన్నీ వీటి గురించి చెప్తుందండి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. అంటే ఓవరాల్గా 8051 మైక్రో కంట్రోల్ యొక్క ఫంక్షన్ గురించి చెప్పేది ఏంటి? స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. ఓకేనా, సో దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మనకి మెయిన్గా డిస్కస్ చేసింది జనరల్ పర్పస్ అండి ఈరోజు. సో జనరల్ పర్పస్లో ఏముంటాయి? టోటల్ 6 రిజిస్టర్స్ ఉన్నాయండి. రిజిస్టర్ ఏ, రిజిస్టర్ బి, బ్యాంక్ నాట్, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3. ఓకేనా, సో టోటల్ 6 రిజిస్టర్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క బ్యాంక్లో ఇంటర్నల్గా 7 రిజిస్టర్స్ ఉన్నాయండి. ఓకేనా, ఇంటర్నల్గా 7 రిజిస్టర్స్ ఉన్నాయి. సో ఏ అనేది ఉంది, ఏ అనేది 1 బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు, బి కూడా 1 బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. ఓకేనండి, ఏలో 7 బైట్, ఏ అనేది బైట్ అడ్రసబుల్, బి అనేది బైట్ అడ్రసబుల్. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లో 7 రిజిస్టర్స్ ఉన్నాయి. ప్రతి రిజిస్టర్ కూడా బైట్ అడ్రసబుల్. అంటే R0 to R7 కదండి, ఇవి ఏమవుతాయి? బైట్ అడ్రసబుల్ అవుతుంది. ఎలాగా? 8 బైట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 8 బైట్స్ అడ్రసబుల్ ఉంటుంది, ఇది కూడా 8 బైట్స్ అవుతాయి, ఇది కూడా 8 బైట్ అడ్రసెస్ని స్టోర్ చేస్తుంది. సో ఎన్ని వచ్చినాయి? 8 + 8 + 8 + 8 అంటే టోటల్ 32 బైట్ అడ్రసబుల్ రిజిస్టర్. ఓకేనా, సో బ్యాంక్స్ ఏం చేస్తుంది? 4 బ్యాంక్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవరీ బ్యాంక్లో
8 బైట్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి, 8 రిజిస్టర్స్ ఉన్నాయి. ఒక్కో రిజిస్టర్ యొక్క వాల్యూ ఎంత 8 బైట్. ఓకేనా, R0 8 బైట్ అవుతుంది, R1 8 బైట్ అవుతుంది, R3 8 బైట్ అవుతుంది, R4 8 బైట్ అవుతుంది, R6 7 కూడా 8 బైట్స్ అవుతాయి. ఇలాంటి 8 బైట్ డేటా రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? బ్యాంక్ నాట్లో 7 ఉన్నాయి, 8 ఉన్నాయి, బ్యాంక్ 1లో 8 ఉన్నాయి, బ్యాంక్ 2లో 8 ఉన్నాయి, బ్యాంక్ 3లో కూడా 8 ఉన్నాయి. ఓకేనా, సో ఈ బైట్స్ అనేవి ఓకే బాగానే ఉన్నాయి. ప్రతి దాంట్లో రిజిస్టర్స్ కామన్గా ఉన్నాయి చూడండి, R0 నుంచి R7. మరి ఈ రిజిస్టర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేను పర్టికులర్గా బ్యాంక్ 1లో ఉన్న R0 సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. ప్రోగ్రామ్కి వెళ్ళి సెలెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రతి బ్యాంక్లో ఉన్న R0 సెలెక్ట్ అవుతుందిగా. సో అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది PSW అండి, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. గుర్తుపెట్టుకుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, యాక్చువల్గా జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్, యాక్చువల్ పర్పస్ అని ఉంది కదండి, ఈ రెండు ఇంటర్లింక్డ్. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మెయిన్ ఫంక్షన్స్ అన్నీ దీంట్లో రన్ అవుతాయి. ఆ ఎక్విప్మెంట్ అనేది కరెక్ట్గా రన్ అవుతుందో లేదో చెప్పేది స్పెషల్ ఫంక్షన్ అండి. ఓకేనా, ప్రోగ్రామ్ అంతా రన్ అయ్యేది ఈ 2 డివైజెస్ మీద, ఈ 2 రిజిస్టర్స్ మీద, జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్. సో జనరల్ పర్పస్ గురించి పర్టికులర్గా నేర్చుకుందాం. చూడండి, జనరల్ పర్పస్లో 8051 హ్యాస్ 34 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. టోటల్గా 34 ఉన్నాయి. ఏంటవి? దే ఆర్ ఏ, బి. ఏ అనేది ఒక బైట్ రిజిస్టర్ అని చెప్పాను, బి కూడా ఒక బైట్ రిజిస్టర్ అని చెప్పాను. సో ఓవరాల్ 34లోంచి ఈ రెండు తీస్తే ఏమవుతాయి? 32 కదా. సో దే ఆర్ ఏ, బి. రిమైనింగ్ 32 ఆర్ అరేంజ్డ్ యాజ్ 128 బైట్ ర్యామ్. అంటే మొత్తం ఉన్నాయి 34, దాంట్లో ఏబి తీసేస్తే మిగతావి 32 మనం దేంట్లో సెలెక్ట్ చేసుకున్నాం? బ్యాంక్స్లో ఉన్నాయని చెప్పాం. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఈ 32ని 128 బైట్స్ ఆఫ్ ర్యామ్ ఉంది కదా మనకి, ఇంటర్నల్ ర్యామ్ ఎంత అండి? ర్యామ్ 128 బైట్స్. దీంట్లో నుంచి మనం ఏం తీసుకున్నాం? 32 బైట్స్ని యాక్సెస్ చేసుకున్నాం. ఏ ఫార్మేట్లో? బ్యాంక్స్ ఫార్మేట్లో యాక్సెస్ చేస్తున్నాం. ఆ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్ నాట్, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3. సరే, బ్యాంక్స్ కింద యాక్సెస్ చేస్తున్నాం. మరి 32 బైట్స్ కావాలని చెప్పాం కదా, ఇదిగోండి. R0 నుంచి R7 వరకు దానికి ఇచ్చిన అడ్రసెస్ ఏంటి? 00 నుంచి. సో 00 అంటే ఏమవుతుంది? R0 అవుతుంది. 01 అంటే R1 అవుతుంది. 02 అంటే R2 అవుతుంది. 07 అంటే R7. సరే, ఇక్కడికి 8 బిట్స్ వచ్చేసినాయి. కానీ ఇది ఏ బ్యాంక్ది? బ్యాంక్ నాట్. మరి నెక్స్ట్ రిజిస్టర్స్ కావాలి కదా. బ్యాంక్ 1లో కూడా ఏమవుతుంది? R0, R1. ఇక్కడికి వచ్చేప్పటికి R7 అవుతుంది. బ్యాంక్ 2లో కూడా R0, R1, R7. బ్యాంక్ 3లో కూడా R0, R1, R7. ఓకేనా. సో ఓవరాల్ 128 బైట్స్లో నేను 32 బైట్స్ని బ్యాంక్స్కి అలాట్ చేశాను. అర్థమవుతుందా? సో చూడండి, 120 బైట్ లొకేషన్ నెంబర్ కదా, 0 నుంచి నార్మల్ నెంబరింగ్. ఓకే, 127 అంటే 0 కూడా యాక్సెస్ అయితే ఎంత అవుతుంది? 128 అవుతుంది. సరిపోయింది. దీనికి హెక్సాల్లో అడ్రసెస్ ఇస్తామండి. 00H అంటే హెక్సా, 00H, 01H, 02H. ఇవన్నీ మెమరీ అడ్రసెస్లు. ఇది లొకేషను, ఇది అడ్రస్. సో R0, బ్యాంక్ నాట్లోని R0 యొక్క అడ్రస్ ఎంత? 00. అదే బ్యాంక్ 1లోని R0 అడ్రస్ ఎంత? 08. ఇవేమి ఇండికేట్ చేస్తాయి? అడ్రసెస్ ఆఫ్ రిజిస్టర్స్ ఆర్ మెమరీ లొకేషన్స్. ఓకేనండి. మనకి బ్యాంక్స్ అన్నీ కలిపి ఆక్యుపై చేసిన అడ్రసెస్ ఎన్ని? 00H నుంచి 1FH వరకు ఆక్యుపై చేసినాయి. 1F అంటే ఇప్పుడు ఎంత? 32. సరిపోయిందా 32? సో ఎలా అనేది చూద్దాం. 00 దగ్గర నుంచి 07 దాకా ఎంత అవుతుందండి? టోటల్ 8 బైట్స్. సో 8 బైట్ అంటే R0 నుంచి R7 వరకు సరిపోయింది. 08 నుంచి 0F వరకు అయితే ఏమవుతుంది? బ్యాంక్ 1 అవుతుంది. సో ఇవి కూడా 8. ఎఫ్ అంటే ఎంత? 15 ఎఫ్ అంటే 8 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 15 వరకు అంటే ఓవరాల్ 8 వస్తుంది. సో R0 నుంచి R7. ఇక్కడ చూడండి, 0 నుంచి 7 వరకు కాబట్టి ఇవి ఒక 8 రిజిస్టర్స్. 8 నుంచి F వరకు కాబట్టి ఇవి ఒక 8 రిజిస్టర్స్. ఓవరాల్ 8+8+8+8 అంటే 32 రిజిస్టర్స్ ఉన్నాయి. 32 రిజిస్టర్స్ని ఏం చేశాను? 4 బ్యాంక్స్ కింద డివైడ్ చేశాను. ఈచ్ బ్యాంక్ని ఎలాగా రిజిస్టర్ నేమ్ ఇచ్చాను? 0 నుంచి 7 వరకు, R0 నుంచి R7, R0 నుంచి R7, R0 నుంచి R7. మరి నేను ఏదన్నా రిజిస్టర్లోంచి డేటా యాక్సెస్ చేయాలంటే ప్రతి రిజిస్టర్కి ఒకే నేమ్ ఉన్నాయి. వీటిని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము?
సెలెక్ట్ చేసుకోవడానికి స్పెషల్ పర్పస్ రిజిస్టర్లోని పిఎస్డబ్ల్యూ అనేది యూజ్ అవుతుంది. సో ఇదంతా జనరల్ పర్పస్ రిజిస్టర్ యొక్క మెమరీ ఆర్గనైజేషన్. దీంట్లో ఉన్న బ్యాంక్ సెలక్షన్, వీటికి ఉన్న నేమ్స్, ఓకేనా, ప్రతిదానికి R0 to R7 ఉంది. సో వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, పిఎస్డబ్ల్యూ ఉంది, ఓకేనా. పిఎస్డబ్ల్యూలో ఏమవుతుంది, నేను ముందు బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి బ్యాంక్లో R0 నుంచి R7 వరకు రిజిస్టర్స్ ఉన్నాయి. R0 to R7, R0 to R7, R0 to R7. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి, నేను R0 అనేదాన్ని బ్యాంక్ 1 నుంచి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. దానికోసం ఏమవుతుంది, మైక్రో కంట్రోలర్ తెలియదు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేయాలో. దానికోసం ఏం చేస్తున్నాను, పిఎస్డబ్ల్యూ అనే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్లోకి వెళ్ళి స్పెషల్ పర్పస్లోకి వెళ్ళి RS0, RS1 అనే ఫ్లాగ్స్కి 01 అని ఇస్తే అదేం చేస్తుంది, బ్యాంక్ 1ని సెలెక్ట్ చేస్తుంది. దీంట్లో ఉన్న మనకి ఏ రిజిస్టర్ కావాలో ఆ రిజిస్టర్ని యాక్సెస్ చేస్తుంది. ఇన్ కేస్ పిఎస్డబ్ల్యూలో 10 పెడితే బ్యాంక్ 2లో నుంచి రిజిస్టర్స్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, అసలు మనం ఏమీ ఇవ్వలేదు అనుకోండి, ఇనిషియల్గా ఎప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ 1లోనే బ్యాంక్ 0లోనే ఉంటుంది. RS0, RS1 00 ఉండి బ్యాంక్ 0లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తుంది. సో సింపుల్గా చెప్తాను, 1 వర్డ్లో చూడండి. మనకున్న మెమరీని అన్నింటినీ రిజిస్టర్ కింద డివైడ్ చేసాం, ర్యామ్ని. ఆ రిజిస్టర్లో కూడా మెయిన్ 32 బైట్స్ని ఏం చేసాం, బ్యాంక్స్ కింద డివైడ్ చేసాం. ప్రతి బ్యాంక్లో 88 మెమరీ లొకేషన్స్ ఉన్నాయి, 88 రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క రిజిస్టర్లో వి కెన్ స్టోర్ 1 బైట్ ఆఫ్ డేటా. 1 బైట్ అంటే ఏంటి, 8 బిట్స్ కదా, 000000000 అనుకుందాం, 4+4 zeros, ఓకేనా. సో ప్రతి రిజిస్టర్లో ఎంత స్టోర్ చేసుకోవచ్చు, 1 బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్, అంతే కదా. సో నేను ఇప్పుడు ఇది 1 బైట్ ఆఫ్ డేటా, దీంట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి, 8 బిట్స్ ఉంటాయి. R0లో 8 బిట్స్ ఉంటాయి, R1లో 8 బిట్స్ ఉంటాయి, R2లో 8 బిట్స్ ఉంటాయి. అలాగే 32 బైట్స్లోనూ 8 బిట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు మనం. సో ఈ 32 బైట్స్ నేను ఏం చేశాను, 4 బ్యాంక్స్ కింద డివైడ్ చేశాను. ఈచ్ బ్యాంక్లో ఏమైంది, 88 రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ రిజిస్టర్స్ అన్నిటికీ ఒకే నేమ్ ఉన్నాయి, ఓకేనా. నా ప్రాబ్లం ఏంటి, ఏ రిజిస్టర్ నుంచి మెమరీ యాక్సెస్ చేయాలో నాకు తెలియదు. మైక్రో కంట్రోలర్ ఏం చేసుకోవాలి, మన దానికి డేటా ఇవ్వాలి. ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలో ఇవ్వాలి. ఆ బ్యాంక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, పిఎస్డబ్ల్యూలో ఉంటుంది. పిఎస్డబ్ల్యూ ఎక్కడ ఉంది, స్పెషల్ పర్పస్లో ఉంది. సో పిఎస్డబ్ల్యూ యూజ్ చేసి నాకు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేస్తాను. బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న రిజిస్టర్లోంచి నేను డేటాని యాక్సెస్ చేస్తాను. ఈవెన్ డేటా పంపించవచ్చు, డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో పిఎస్డబ్ల్యూ పని ఇది. మన బ్యాంక్స్ అన్ని ఇలా సెలెక్ట్ అవుతాయండి. 32 బ్యాంక్స్ 32 రిజిస్టర్స్తో సమానం. ఈచ్ బ్యాంక్లో 88 రిజిస్టర్స్ ఉంటాయి. సో టోటల్ 4 బ్యాంక్స్ కాబట్టి 4 into 8 అంటే 32 రిజిస్టర్స్. 4 into 4 బ్యాంక్స్ అండి, ఇంటూ 8 రిజిస్టర్స్ ఈక్వల్ టు 32 రిజిస్టర్స్. ఈ 32 ఏంటి, బైట్ అడ్రసబుల్. ఎందుకు బైట్ అంటున్నాం, ఒక బిట్ ఈక్వల్ టు 8 బైట్స్. సో R0 అనేది దాని మెమరీ లొకేషన్, దీంట్లో ఎన్ని ఉంటాయి, 8 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. సో ఓవరాల్ 128 బైట్ ర్యామ్లో నేను 32 బైట్స్ ఆఫ్ ర్యామ్ని యాక్సెస్ చేసుకున్నాను ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్స్. ఓకేనండి, ఇది ఇన్డెప్త్గా తర్వాత క్లాస్లో వెళ్దాం, తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. నోట్స్ మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్, ఓకేనా. థ్యాంక్ యూ. ఐఎమ్ అశోక్, సైనింగ్ ఆఫ్.